వెల్కమ్ టు సంహిత ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. జనరల్గా మనం లాస్ట్ వీడియోలో మనం సిలబస్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే పార్ట్ 2లోకి వచ్చి మీకు రిమైనింగ్ సిలబస్ని, సోర్సెస్ని, సబ్జెక్ట్ని ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలనే దాన్ని డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఢిల్లీ, హైదరాబాద్ వెళ్ళి వేలు కట్టి సంపాదించే కంటెంట్ని నేను ఫ్రీగా ప్రొవైడ్ జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే నాకున్న వైడ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేసుకొని చదువుకోగలిగితేనే మనం యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాం, ర్యాంక్ తెచ్చుకోగలుగుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మీరు జనరల్గా చూసుకోండి, యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ దగ్గర ఒకటే ప్యాటర్న్లో జరుగుతాయి ఫ్రెండ్స్. అయితే టీజీపీఎస్సీలో ఇంటర్వ్యూ ఉండదు, ఈ ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. విషయం ఏంటంటే మనకి ఇంటర్వ్యూ ఉన్న మన సక్సెస్ రేషియోని డిసైడ్ చేసేది కేవలం మెయిన్సే ఫ్రెండ్స్. ఈ మెయిన్స్ని మనం బాగా రాయాలి అనుకుంటే మనం సిలబస్ మీద ఖచ్చితంగా పట్టు సంపాదించాలి. తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంటే ఏ విధంగా అడుగుతున్నాడు అన్న దాన్ని మనం కొంచెం గమనించగలిగితే సిలబస్ని చూసుకొని, కరెంట్ అఫైర్స్ని చూసుకొని, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనం గమనించగలిగితే మనం దట్ ఈస్ ద సక్సెస్ మంత్ర ఫ్రెండ్స్. సో ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. మీకు ఈ సిలబస్ కాపీ అనేది నేను రాసిన సిలబస్ కాపీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మీకు అఫీషియల్ సిలబస్ కాపీని స్క్రీన్ షాట్ తీసి మీకు షేర్ చేసి నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే మీరు ఈ పాయింట్స్ కుదిరితే రాసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అఫీషియల్ సిలబస్ కాపీని జిరాక్స్ తీసుకొని, ప్రింట్అవుట్ తీసుకొని పక్కన పెట్టుకొని మీరు ఈ సిలబస్ కాపీతో మ్యాచ్ చేసుకొని చదువుకోగలిగితే మీకు 70% ఆఫ్ బర్డెన్ క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో సిలబస్లోకి వెళ్ళిపోతున్నాం చూడండి. ఫస్ట్ నేను ఎంతవరకు వెళ్ళాం, మనం ఇంపార్టెంట్ ఫిజికల్ ఫినామినాస్ వరకు వెళ్ళాం ఫ్రెండ్స్. అంటే ఎర్త్క్వేక్స్, సునామీస్, క్లైమటాలజీని బేసిక్స్ చదువుకోవాలి, ఓషనోగ్రఫీ బేసిక్స్ చదువుకోవాలి, జియోమార్ఫాలజీ బేసిక్స్ చదువుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఈవేళ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ ఫ్రెండ్స్, చేంజెస్ ఇన్ జియోగ్రఫికల్ ఫ్యూచర్స్ ఫ్రెండ్స్ అండ్ దేర్ ఎఫెక్ట్. జియోగ్రఫికల్ ఫీచర్స్ ఎందుకు చేంజ్ అవుతాయంటే ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల చేంజ్ అవుతాయి, ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల చేంజ్ అవుతాయి. ఎండోజెనిక్ అంటే భూమి లోపల నుండి వచ్చే ఫోర్సెస్, అవి కన్స్ట్రక్టివ్ ఫోర్సెస్ జనరల్గా. ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటే భూమి పైన, అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి. ఇప్పుడు సపోజ్ శాండ్ ఉంది ఫ్రెండ్స్, శాండ్ ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అంటే పెద్ద రాళ్ళ నుంచి వాటర్ పాస్ అవ్వడం వల్ల ఆ రాళ్ళు అలా మైక్రో లెవెల్స్లో డిగ్రేడ్ అవుతాయి ఫ్రెండ్స్. అవి కరుగుతాం అంటే ముక్కలు అయిపోతాయి కదా ఫ్రెండ్స్. అది దానివల్ల శాండ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం డిస్ట్రక్టివ్ ఫోర్స్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎక్స్టర్నల్ ఫోర్సెస్. వాటర్ అనేది బయటన ఎక్స్టర్నల్గా వెళ్ళడం వల్ల షేప్ అవుతుంది కదా ఫ్రెండ్స్. దానివల్ల మనం ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అని చెప్పుకోవచ్చు, ఎక్సోజెనిక్ ఫోర్సెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం జియోగ్రఫికల్ ఫీచర్స్ గురించి మనం బాగా చదువుకోగలిగితే, జియోగ్రఫికల్ ఫీచర్స్ అంటే ఏం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరున్న ఏరియాలోని ఏ రకమైన సాయిల్ ఉన్నదనేది మనకి ఆ సాయిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలిస్తే ఆ సాయిల్ ఏ పంటకి అనుగుణంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. జనరల్గా బ్లాక్ సాయిల్ కాటన్కి ప్రసిద్ధి చెందింది. రెడ్ సాయిల్ దుంపలు ఇలాంటివి వేసుకోవచ్చు. రెడ్ సాయిల్లో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది, బ్లాక్ సాయిల్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే మీకు ఒక్కొక్క సాయిల్ ఒక్కొక్క కంపాటబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. బ్లాక్ సాయిల్ మాయిశ్చర్ని ఎక్కువ హోల్డ్ చేసుకుంటుంది కంపేర్ టు రెడ్ సాయిల్. ఇలాగా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ క్యారెక్టరిస్టిక్స్ మనం ఖచ్చితంగా చదువుకోవాలంటే మనకి ఆ జియోగ్రఫికల్ ఏరియాలో ఏ సాయిల్స్ ఉన్నాయన్నది మనకు తెలియాలి. ఆ సాయిల్స్ తెలిసినప్పుడు ఆ సాయిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చదువుకుంటే, సాయిల్స్ క్యారెక్టరిస్టిక్స్ తెలిసినప్పుడు ఆ పర్టికులర్ ఫార్మింగ్ సెక్టర్కి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అది నెక్స్ట్ ఏంటంటే పేపర్ 1 జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ సొసైటీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. పేపర్ 1, పేపర్ 3ని మనం డివైడ్ చేయలేము ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు చెప్పాను కదా, నేను జియోగ్రఫీ అంటే ఎకానమీతో లింక్ అవుతుంది,
ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీతో లింక్ అవుతుంది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్తో లింక్ అవుతుంది. పేపర్ 3లో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, మేజర్ క్రాపింగ్ ప్యాటర్న్స్ ఇన్ కంట్రీ. మనకు మేజర్ క్రాపింగ్ ప్యాటర్న్స్ ఇన్ కంట్రీ తెలియాలంటే మనకు నేను ఆల్రెడీ చెప్పినట్టు సాయిల్ గురించి తెలియాలి. తర్వాత వేరియస్ స్పాట్స్ ఆఫ్ కంట్రీ, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి అంటే మనకు ఆ ప్రాంతంలో సాయిల్ ఏ విధంగా ఉన్నది, ఇరిగేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, రైన్ క్లైమేట్ ఆ పర్టికులర్ ఏరియాకి క్లైమేట్ ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఇరిగేషన్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ ఆల్రెడీ చెప్పాను. స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు మీకు పంట పండింది దాన్ని ఒక దగ్గర స్టోరేజ్ చేసుకోవాలంటే ఇప్పుడు పంట పొలాల్లో మనం స్టోర్ చేసుకోలేం కాబట్టి దాన్ని ఒక ఏరియాకి ట్రాన్స్పోర్టేషన్ చేయగలగాలి. ఇప్పుడు పంజాబ్లో ఎక్కువ రైస్ పండుతుంది ఫ్రెండ్స్. పంజాబ్, హర్యానా రైస్ ఎక్కువ పండిస్తారు, రైసు గోధుమ ఎక్కువ పండిస్తారు. మన ఇప్పుడు సపోజ్ తెలంగాణ ఉంది, తెలంగాణలో రైస్ డెఫిసిట్ ఉందనుకోండి, మనకి పీడిఎస్ సిస్టమ్ ద్వారా అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండాలి. ఇది జనరల్గా గోల్డెన్ క్వాడ్రిలేటర్ అని మీరు వినే ఉంటారు. ఇది ఎర్లీ 2000స్లో స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ ఏంటంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకి దీన్ని స్టార్ట్ చేయడం మొదలెట్టారు. ఇది ఏంటంటే మేజర్ సిటీస్ అయిన ఇండియాలో మేజర్ సిటీస్ని ఇంటర్లింక్ చేసుకుంటుంది, కనెక్ట్ చేస్తుంది అనమాట. రోడ్వే ద్వారా ఢిల్లీ టు కోల్కతా, కోల్కతా టు చెన్నై, చెన్నై టు ముంబై ఫ్రెండ్స్. ఇది గోల్డెన్ క్వాడ్రిలేటర్ మేజర్ సిటీస్ని మనకి కనెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. త్రూ హైవే ద్వారా, నేషనల్ హైవేస్ ద్వారా కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ ఆఫ్ డెవలప్మెంట్. ట్రాన్స్పోర్టేషన్ ఉన్నప్పుడే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఫుడ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, ఒక దగ్గర పంటలు పండుతాయి, ఇంకో దగ్గర పంటలు పండకపోవచ్చు. సో మనం అక్కడ ఫుడ్ అనేది దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నామా లేదా, ఏ విధంగా సెక్యూర్ చేస్తున్నాం. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ రావచ్చు, ప్రైవేట్ రావచ్చు, బట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది మ్యాక్సిమం గవర్నమెంటే చేస్తుంది. పీడిఎస్ కోటాలు అంటారు కదా అవి. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 100 కేజీలు టమాటాలు ఉన్నాయి ఫ్రెండ్స్, దాన్ని కచప్ కింద ఆర్ జామ్ కింద తయారు చేసి మనం ఏ విధంగా స్టోర్ చేసుకుంటున్నాం, ఏ విధంగా సెల్ చేసుకుంటున్నాం అనేది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. పెరిషబుల్ ఫుడ్ గూడ్స్ టు స్టోరేజ్ ప్రొడక్ట్స్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ గోల్డెన్ క్వాడ్రిలేటర్లో చెప్పానా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ డ్యామ్స్ కట్టడం అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ కట్టడం అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్వేస్ కట్టడం అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చదువుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదంటే అక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు జనరల్గా న్యూస్లో చూసుకుంటుంటే ఈసీజెడ్స్ అని ఉంటాయి. అంటే నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ అంటే ఏ నేషన్ని డెవలప్డ్ అంటారు, ఏ నేషన్ని డెవలపింగ్ నేషన్ అంటారు అనేది కూడా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్ అనేది మన ఆర్థిక స్థితిగతుల్ని బట్టి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని బట్టి డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్థికంగా ఉన్న వాళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్నది డెవలప్డ్. నెక్స్ట్ ఆర్థికంగా బలంగా ఉంటే వాళ్ళ స్థితిగతులు కూడా చాలా మెరుగ్గా ఉంటాయి కాబట్టి దాన్ని డెవలప్డ్ అంటారు ఫ్రెండ్స్. డెవలపింగ్ అంటే ఇంకా డెవలప్డ్కి ముందు అంటే ఆర్థికంగా ఇంకా పూర్తి స్థాయిలో బలపడిపోయినప్పటికీ బలపడడానికి కొంచెం ప్రయత్నిస్తుంది అని అర్థం ఫ్రెండ్స్. నెక్స్ట్ జియోమార్ఫాలజీ గురించి, ఓషనోగ్రఫీ, క్లైమటాలజీ, దీని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడతో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది, సిలబస్ అనాలిసిస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ వీడియో కన్నా ముందు ఒక వీడియో చేశాను, దాన్ని మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి, మీకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీరు ఎక్కడో లక్షలు కట్టి సంపాదిస్తారు ఫ్రెండ్స్. మీకు అంత ఈజీగా యూట్యూబ్లో కూడా సిలబస్ అనేది అనిపించేస్తారు, కానీ ఇంత పూర్తి స్థాయిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడు ఫ్రెండ్స్. సో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, యూటిలైజ్ చేసుకోండి ఈ ప్లాట్ఫామ్ని. నెక్స్ట్ ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ని కంటెంట్ కింద క్రియేట్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో బెటర్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా యూపీఎస్సీకి, టీజీపీఎస్సీ, ఈ ఛానల్ ఎక్కువ ఎవరికంటే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, టీజీపీఎస్సీ మెయిన్స్కి బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. బట్ ఏంటంటే మనం హై అండ్ ఎగ్జామ్స్కి రాసే వాళ్ళకి మాత్రం బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్.
ఎందుకంటే నేను డీల్ చేసిందంతా నేను బాగా మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యింది యూపీఎస్సీకే ఫ్రెండ్స్. నేను మిగిలిన ఎగ్జామ్స్ అంత రాయలేదు అసలు. యూపీఎస్సీ, ఏపీఎస్సీ మెయిన్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ పరిధి వరకు నేను రాశాను. ఇది ఇంకా డౌన్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఇంకా చిన్న ఎగ్జామ్స్ రాయలేదు నేను. సో అక్కడ ఉన్న దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటన్నది నేను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం జరిగింది. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.